చోళ సామ్రాజ్యం సంగమయుగంలోని ప్రాచీన రాజ్యాల్లో ఈ చోళ సామ్రాజ్యం ఒకటే. అయితే చోళ సామ్రాజ్యము 9వ శతాబ్దంలో ఏర్పడింది. ఈ 9వ శతాబ్దంలోనే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి దక్కన పీఠభూమిలో చాలా వరకు వీరి యొక్క చోళ సామ్రాజ్యం వ్యాపించి ఉన్నది. చోళుడు తన యొక్క సామ్రాజ్య విస్తరణలో అత్యధికంగా ఉపయోగపడింది ఏంటంటే నావికాదళం. ఈ నావికాదళం సహాయంతో చోళులు ఏం చేశారు అని అంటే శ్రీలంకను జయించారు, మాల్దీవుని జయించారు. తర్వాత వారి యొక్క రాజ్యం సుస్థిరతగా ఏర్పాటు చేసుకునేటానికి ఈ యొక్క నావికాదళం చోళులకి చాలా ఉపయోగపడింది. చోళులు వారి యొక్క ఉనికి దక్షిణ ఆసియా దేశాలన్నీ కూడా గ్రహించాయి. దక్షిణ ఆసియా దేశాలన్నీ కూడా చోళుల యొక్క రాజ్యము అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు చోళ రాజ్యం ఎలాగ ఏర్పడింది? చోళ రాజ్యం ఏర్పడటానికి ప్రధానంగా విజయాలయ చోళుడు అనేటువంటి వాడు ముఖ్యుడు. ఈయనే చోళ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఇతను ఎవరికి సామంతుడు అని అంటే పల్లవ రాజులకి సామంతుడు. పల్లవ రాజులు ఎప్పుడైతే వారి క్షీణ దశలో మొదలైందో ఆ టైంలో ఏం జరిగింది అని అంటే పల్లవ రాజుల యొక్క తంజావూరును విజయాలయ స్వాధీనం చేసుకుని చోళ రాజ్యానికి దానిని కలుపుకున్నాడు. అయితే పాండ్యులు కూడా అదే సమయంలో పాండ్య రాజ్యాన్ని కూడా అదే సమయంలో ఈ చోళ రాజులు క్రమంగా క్షీణింప చేశారు. వీరి యొక్క హయాంలో వీరి యొక్క రాజ్యంలో పాండ్య రాజ్యం క్షీణదశ మొదలైందని చెప్పవచ్చు. చోళులు ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి తమిళ రాజ్యాన్నంతటినీ కూడా స్వాధీనం చేసుకుని జయించి దానిని పరిపాలించారు. దీనినే ఏమని పిలిచారు అంటే తొండమండలము అని పిలిచారు. వీళ్ళు చోళులు రాష్ట్రకూటులకు ఎదురుగా జయించటానికి వీలైనటువంటి సామర్థ్యాన్ని వీరు సంపాదించుకున్నారు. రాష్ట్రకూటులతో ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాష్ట్రకూటుల రాజైనటువంటి మూడవ కృష్ణుడు ఈ చోళ రాజ్యం యొక్క ఉత్తర భాగాన్నంతటినీ వ్యాపింప చేసుకుని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. అయితే క్రీస్తు శకము 965లో ఏం జరిగింది అని అంటే ఈ మూడవ కృష్ణుడు అదే రాష్ట్రకూటుల యొక్క మూడవ కృష్ణుడు చనిపోవటం వల్ల ఆ యొక్క రాష్ట్రకూటుల నుంచి వచ్చేటటువంటి ప్రమాదాన్ని అంతటిని తప్పించుకుని వీళ్ళు చోళుడు రాష్ట్రకూట రాజ్యాన్ని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత ఈ చోళ రాజ్యానికి అతి ముఖ్యమైనటువంటి రాజులు ఎవరు అంటే రాజరాజ మరియు రాజేంద్ర చోళుడు, 1వ రాజేంద్ర చోళుడు. వీళ్ళు అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రాజులు. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, 1వ రాజేంద్ర చోళుడు గురించి ప్రత్యేకంగా చదువుకున్నాం. ఈ రాజరాజ చోళుడు క్రీస్తు శకము 985 నుంచి 1014వ సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగే రాజేంద్ర చోళుడు, 1వ రాజేంద్ర చోళుడు 1014 నుంచి 1044వ సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే రాజరాజ చోళుడు తన చిన్నతనం నుంచి కూడా యువరాజుగా ఉన్నప్పుడే తన తండ్రి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడే ఈ చోళ రాజ్యానికి వారసుడిగా అతను నియమించబడ్డాడు. కాబట్టి ఇతను యుద్ధ నైపుణ్యతను అలాగే పరిపాలన దక్షతను కూడా ఇతను తన యొక్క సింహాసనం అధిష్ఠించేటప్పటికే అతనికి 2 కూడా వెన్నతో పుట్టిన విద్యగా అతనికి తయారయ్యాయి. ఈ రాజరాజ చోళుడు ఈ చేర రాజ్యాన్ని పూర్తిగా జయించి చోళ రాజ్యంలోనికి కలిపేసుకున్నాడు. అలాగే ఇతని యొక్క నావికా దళంతో త్రివేంద్రమును అలాగే క్వెలన్ను కూడా ఈ కేరళ రాజ్యంలో ఉండేటటువంటి భాగాల్ని అతను
అలాగే చేర రాజ్యంలో ఉండేటటువంటి ఆ భాగాలను జయించి చోళ రాజ్యంలో కలుపుకున్నాడు. అటు తర్వాత ఇతను పాండ్య రాజ్యమైనటువంటి మధురై మధురై రాజధానిని పాండ్య రాజ్యాన్ని అంతటిని కూడా పూర్తిగా జయించేశాడు. అటు తర్వాత ఇతను శ్రీలంక మీద దండెత్తి శ్రీలంకను కూడా నా ఉత్తర భాగంలో ఉండేటటువంటి శ్రీలంక పరిసరాలన్నింటినీ కూడా తన చోళ సామ్రాజ్యంలో కలిపేసుకుని అక్కడి నుంచి ఆ శ్రీలంకను అతను పరిపాలించాడు. అదేవిధంగా ఇతని యొక్క నావల్ బలం వల్ల, ఇతని యొక్క నావికా దళం యొక్క బలం వల్ల ఇతను మాల్దీవ్ ఐలాండ్స్ను కూడా సాధించుకుని మాల్దీవ్ దీవుల్ని ఆ యొక్క రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని దానిని కూడా పరిపాలించాడు. ఇతని యొక్క ప్రధానమైనటువంటి కోరిక ఏంటంటే దక్షిణ ఆసియాలో ఉండేటటువంటి రాజ్యాలతో ఇతను వ్యాపార సంబంధాలు కలిగి ఉండాలని, వ్యాపారం చేయాలని, తనకు కలిగినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటినీ కూడా, వ్యవసాయ ఉత్పత్తులు, దంతాలు, వీటిలన్నింటినీ కూడా ఆయా దేశాలకు ఎగుమతి చేసి అక్కడి నుంచి కూడా తనకు కావలసినటువంటి సరుకులను దిగుమతి చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఇతను ఉండటం వల్ల ఆ రాజ్యాలన్నింటిలో కూడా ఇతను ప్రత్యేకమైనటువంటి ఉనికిని కలిగి వాటికి ప్రత్యేకంగా థ్రెట్గా కూడా ప్రత్యేకంగా వాటికి ఒక శత్రు దేశంలా కూడా అవి తయారవటానికి దోహదపడ్డాడు. అటు తర్వాత ఇతను తన యొక్క రాజ్యంలో ఉండేటటువంటి కోరమండల్ తీర ప్రాంతాన్ని, అలాగే మలబార్ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని తన యొక్క నావికా దళంతో యుద్ధమే కాదు వ్యాపార సంబంధాలు ఆసియా దేశాలతో అతను ఏర్పాటు చేసుకుని వ్యాపార సంబంధాల్లో అతి ముఖ్యమైనటువంటి ఎకానమీని ఇతను సంపాదించుకోగలిగాడు. అటు తర్వాత ఇతను మాల్దీవ్స్ కూడా ఇతని యొక్క వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేయటంలో చాలా ఉపయోగపడ్డాయి. ఈ నేవల్ సహాయంతోనే మాల్దీవ్స్ రాజ్యాన్ని కూడా ఈ రాజరాజ చోళుడు జయించగలిగాడు. ఇతడు ఈ ప్రదేశాలనే కాకుండా ఉత్తర భారతంలో ఉండేటటువంటి గంగా ప్రదేశంలో నార్థన్ భాగంలో ఉండేటటువంటి ప్రదేశాలన్నింటినీ జయించాడు. అలాగే దక్షిణ భారతంలో ఉండేటటువంటి కర్ణాటకను, ఆ కర్ణాటక నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాయలసీమ ప్రాంతాన్ని, దీన్ని వేంగి ప్రాంతాన్ని అనేటువంటి ప్రాంతాన్ని కూడా జయించి ఇతను పూర్తిగా చోళ సామ్రాజ్యాన్ని చాలా విస్తృతమైనటువంటి చోళ సామ్రాజ్యంగా స్థాపించగలిగాడు. ఇతని తర్వాత ఇతను కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు, 1వ రాజేంద్ర చోళుడు తన రాజ్యానికి వచ్చాడు. ఇతను తన తండ్రి అనుసరించినటువంటి ఈ రాజ్యాలు జయించేటటువంటి సిస్టాన్ని కొనసాగించి ఇతను తనకి భద్ర శత్రువులుగా ఉండేటటువంటి చేర రాజ్యాన్ని, పాండ్య రాజ్యాన్ని పూర్తిగా జయించి చోళ సామ్రాజ్యంలో కలిపేసుకుని ఈ చోళ సామ్రాజ్యం విస్తరణలో తర్వాత ఇతని యొక్క పాత్ర మొదలయ్యేటప్పటికే ఇతను ఈ చోళ సామ్రాజ్యాన్ని అంతటిని జయించి తన తండ్రి వచ్చినటువంటి చోళ సామ్రాజ్యంతో పాటు తనకు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలతో చేర రాజ్యాన్ని అంటే కేరళ రాజ్యాన్ని, పాండ్య రాజ్యాన్ని కూడా పూర్తిగా జయించి ఈ చోళ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు.